తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాసం వచ్చేసింది కదండి. వచ్చేసింది. శ్రావణ మాసంలో నాగుల పంచమి అని చేస్తాం, మళ్ళీ దీపావళి అయిన తర్వాత నాగుల చవితి అని చేస్తాం. అవును. నాగుల పంచమికి నాగుల చవితికి వ్యత్యాసం ఏంటండి? నిజం చెప్పాలంటే ఇది రెండిటికి నాగపూజ చేసేది, తిథి ఒక్కటే వ్యత్యాసం. తిథి ఒకటే. కార్తీక మాసంలోనేమో నాగుల చవితి అని చేస్తాము, శ్రావణ మాసంలో నాగుల పంచమి అని చేస్తాం. అంటే ఒక రోజు కార్తీక మాసంలో చవితి రోజున చేస్తాం, శ్రావణ మాసంలో తర్వాత వచ్చే పంచమి రోజున చేస్తాం. అంటే జంట నాగులకే చేస్తాం వల్ల విశేషమైన ఫలితం అంటారు కదండి. అవునండి. ఆ ఫలితాలు ఏమిటంటారు? అంటే ఇప్పుడు నాగపూజ చేసేది ప్రధానంగా వివాహము, సంతానము, ఈ రెండు కూడా నాగేంద్రుడితోనే ముడిపడి ఉన్నాయి మనకి. వివాహము, సంతానము. ఎందుకంటే నాగేంద్రుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి. అవునండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి కుండలిని రూపంలో ఉన్నట్టుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి వ్యక్తికి కూడా ఈ కుండలిని అంటే మనకి వెన్నుపూస వెనకాల. ఈ వెన్నుపూస అనేది సక్రమంగా పనిచేస్తేనే సంతాన యోగ్యత కలుగుతుంది. అలాగే నాగదోషాలు ఉంటే సంతానం కలగదని చెప్తారు. అలాగే వివాహం అయిన తర్వాత కూడా కొంత అంటే అన్యోన్య దాంపత్యం లేకపోయినా, లేకపోతే వివాహం కాస్త ఆలస్యంగా జరిగినా, ఆ వివాహానికి సంబంధించిన సమస్యలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా నాగదోషాలు ఉంటే తొందరగా వివాహం జరగదని, జరిగినా కూడా అన్యోన్య దాంపత్యం ఉండదని చెప్తారు. దీనికి అనుసంధానంగా జంట నాగులంటే జంటగా ఉండేటువంటి నాగా దేవతలను పూజిస్తే పెళ్ళైన జంట కూడా విడిపోకుండా సుఖంగా అన్యోన్యంగా ఉంటుందని ఒక విశ్వాసం. అవునండి. ఎక్కువ గుడిల్లో చూడండి వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటుంది, కింద కంపల్సరీ జంట నాగులే ఉంటాయి. అందరూ మహిళలందరూ చక్కగా అందరం చుట్టూతో ప్రదక్షిణలు చేసి పాలు పోసి చిమ్మిలి, చలివిడి ఇవన్నీ పెడుతూ ఉంటాయి. అసలు చిమ్మిలి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటారు? అంటే ఇవన్నీ ఏంటంటేనండి, చిమ్మిడి, చలిమిడి మెత్తటి పదార్థాలు. అవునండి. ఈ సర్పాలకి ఎక్కువగా అంటే గట్టిగా ఉండే పదార్థాలు పెట్టడం అనేది మనకు శాస్త్ర విరుద్ధం. అవి చాలా సున్నితమైనటువంటి శరీరం కలిగి ఉంటాయి సర్పాలు. అవునండి. పాలు ఎక్కువగా పాలు తాగే ఉంటాయంటారు కదా సర్పాలు. అసలుకి నాగదేవతలనండి ముందు మన వాళ్ళు ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి అయితే ఆ నాగపంచమి రోజున ఏం చేస్తారంటే, ఇది శుక్లపక్షంలోనే వస్తుంది మనకి. ఈ శ్రావణ శుక్ల పంచమి వచ్చే దీన్ని ఇప్పుడు మనం ఇంత మునుపు చెప్పుకున్నాం చూడండి, కార్తీక మాసంలో చవితి రోజున చేస్తాము, ఇప్పుడు పంచమి రోజునని. ఇక్కడ శాస్త్రాలు చాలా భిన్నంగా, అంటే చాలా ఒక కొత్త విషయం ఉంది మనకి శాస్త్రరీత్యా. ఏంటంటే చవితితో కూడిన పంచమితో చెయ్యాలని ఒక శాస్త్రం చెప్తోంది. చవితితో కూడిన పంచమి అంటే మనకి తిథి ద్వయం వస్తూ ఉంటుంది, ఒకసారి తిథి ద్వయం వస్తుంది. ఆ తిథి ద్వయం వచ్చినప్పుడు పొద్దున పూట చవితి 12 గంటలకు ఉండి తర్వాత షష్ఠి పంచమి వస్తుంది అనుకోండి. అలా తిథి ద్వయంతో ఉన్నప్పుడు చవితితో కూడిన పంచమితో చేయొచ్చని మదనరత్నం అనేసేటివి ఒక శాస్త్రం చెప్తారు. ఆ శాస్త్రాల పేర్లు కూడా కొత్తవి మనకి. చమత్కార చంద్రిక, మదనరత్నం, ఇటువంటి కొత్త శాస్త్రాలు కొన్ని ఈ నాగశాస్త్రం గురించి, నాగుల గురించి బాగా రాసినాయి అన్నమాట. అంటే కొత్త శాస్త్రాలు అంటే ఇప్పుడు వచ్చినాయి అంటారా, పాతవే అంటారా? పాతవే, మనకి కొత్తవి. మనం శాస్త్రాలు అంటే సాధారణంగా పురాణాలు ఇవి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చమత్కార చంద్రిక, మదనరత్నం అనేటువంటి శాస్త్రాల పేర్లు చాలా తక్కువగా వింటాం మనం. అవునండి. ఇప్పుడు మీరు చెప్పే వరకు మాకు తెలియదు. అందుకని చవితితో కూడినటువంటి పంచమి చెయ్యాలనేసి ఒక శాస్త్రం చెప్తే, షష్ఠితో సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం చూడండి మనం, అదేమో నాగుల చవితి అంటాం, ఇది సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం, మధ్యలో పంచమి మిగిలింది. చూడండి శాస్త్రం కూడా ఈ రెండిటిని ఎందుకు కలుపుతోందంటే, చవితి, పంచమి, షష్ఠి మూడు కూడా నాగదేవతకు సంబంధించినవి. ఎందుకంటే నాగుల చవితి ఉంది, నాగ పంచమి ఉంది, మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. ఆయన పేరుతోనే షష్ఠి ఉంది. అందుకని
ఈ శాస్త్రాలు ఎంత చక్కగా చెప్తాయంటే మీరు ఇలాగూ చేసుకోవచ్చు. తిథిద్వయం వచ్చినప్పుడు మనకి ఒకసారి అమావాస్య రాత్రికి ఉందే, రాత్రి గల అమావాస్య లేకపోతే పొద్దున తిథి ఉండ అమావాస్య, అలా మనకి ఆ తిథి ద్వయాలు కానీ లేకపోతే తిథులు సగమే ఉన్నప్పుడు సందేహంగా ఉంటుంది. అవునండి. మిట్ట మధ్యాహ్నం కొన్ని తిథులు మారుతూ ఉంటాయి. తెల్లవారుజామున వరకు ఉండి తర్వాత తెల్లారింద్ర ఒక తిథి వస్తుంది. అంటే సూర్యోదయం సౌరమాన ప్రకారము సూర్యుడు ఉన్నప్పుడు ఉన్న నక్షత్రానికి ప్రాధాన్యత. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో, ఏ నక్షత్రం అయితే ఉందో, తర్వాత మారినా మనం అవే సంకల్పంలో చెప్పుకుంటాం. అది మన సంప్రదాయం. అందుకనే ఈ సూర్యోదయానికి మీరు అన్నట్టు సౌరమానాన్ని అనుసరించి మన ఇదంతా రాసినప్పుడు ఈ సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రం కానీ తిథి కానీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మనం చేస్తాం. ఇప్పుడు అందుకని చవితితో కూడిన పంచమి చెయ్యొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అలాగే పంచమి వచ్చేసేసి షష్ఠి సాయంత్రానికి వచ్చేస్తుంది అనుకోండి, పంచమితో కూడిన షష్ఠితో కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే నాగుల చవితి అయినా, నాగ పంచమి అయినా, సుబ్రహ్మణ్య షష్ఠి అయినా 3 నాగదేవతకు ఆరాధనలే. 3 వెంటనే వస్తాయి. చవితి, పంచమి, షష్ఠి 3 కూడా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు ఆరాధనలే కనుక ఆ విధంగా మీరు ఈ తిథిద్వయం వచ్చినా కూడా నిస్సంకోచంగా చేసుకోవచ్చు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత నైవేద్యాలు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరు చెప్పారే, అసలు ముందు పూజా విధానం చెప్పుకుందామండి. పూజ మనము పుట్ట దగ్గరికి వెళ్ళి గరికెలు, దర్భలు, కొంచెం పువ్వులు. ఏంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా గరిక మరి గణపతి అన్నగారే కదా, గణపతికి గరిక దేనికంటేనండి, మామూలుగా గణపతికి ఇష్టం అనేది వేరు విషయము. ప్రతి దేవతకి ఒక పత్రం ఇష్టం ఉండటం అనేది మన శాస్త్రాల్లో చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఈ గరిక అనేది ఏమన్నా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని మనం చెప్పుకుంటామే. అవునండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అపవిత్రత ఉంటే ఈ గరిక తొలగిస్తుంది. గరికలో అంత మహత్యం ఉంది. గరిక ఎప్పుడు కూడా గరిక నీళ్ళలో వేస్తుండి నీళ్లు ఫిల్టర్ అయిపోతాయి. అవి అశుభ్ర దాంట్లో ఉన్నటువంటి ఆ కల్మశాల అన్న ఉంటే అవన్నీ కూడా శుభ్రంగా కిందకి వచ్చేది, పైకి తేట నీరు వస్తుంది. గరికకు అంత శక్తి ఉంది. సో అందుకని గరికతో పూజించాలంటారు. తర్వాత దర్భలు ఒకటి, ఎండు దర్భలు దొరుకుతాయి కదా మనకి, ఎండు దర్భలతో పూజించాలంటారు. గ్రహణం సమయంలో గ్రహణం సమయంలో మనం ఊరగాయల మీద, పాలు, పెరుగు మీద కూడా వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అశుచి అనేటువంటి సోకదు ఈ గరికకి, దర్భకి, వీటన్నిటికీ కూడా. అంటే మన ఇప్పుడు భాషలో రేడియేషన్ లాంటిది అందదు దానికి. అంటే ఆ యొక్క నెగిటివ్ పొల్యూషన్ దాని మీద పడదు అంతవరకు. సో అది గరిక కానీ లేకపోతే దర్భలు కానీ, పువ్వులు కానీ, ముఖ్యంగా తెల్లటి పువ్వుల్ని సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలని చెప్తారు. మాకు సుగంధపూరితమైనటువంటి తెల్లని పువ్వులు ఆయన ఇష్టపడతారట. సుబ్రహ్మణ్య స్వామి తెల్లటి, ఎందుకంటే నాగసర్పాలు అవి తెల్లగానే ఉంటాయి కదా. సో తెల్లటి సర్పాల అంటే తెల్లటి సర్పాలనే ఎక్కువ పూజిస్తాం మనం. నాగపాములు అంటే తెల్లగానే ఎక్కువ ఉంటాయి కదా. రెండోది ఏంటంటే ఈ గంధము, అక్షతలు, పువ్వులు, దర్భలు, గరిక ఇవన్నీ కూడా వేసి సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళితో చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిలో మనకి వాసుకి, అనంతుడు, తక్షకుడు, పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయి చూడండి మనకి. అలా ఆ సర్పాల పేర్లు, ఆదిశేషుడు, ఈ అందరి పేర్లు వస్తాయి. సో వాసుకి ముఖ్యంగా మందర పర్వతానికి వేసి వాసుకే కదా. అందుకని పెద్ద పెద్ద సర్పాలన్నిటి పేర్లు కూడా ఇతని ఆ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరంలో వస్తాయి. తర్వాత ఇతను పుత్రమిత్ర కళత్రాదుల్ని ఏ విధంగా సుఖంగా ఉంచుతాడు అని. కళత్రం అంటే మిత్రులు, పుత్రులు, కళత్రం అంటే భార్య. పుత్రమిత్ర కళత్రాదులని ఏ విధంగా ఇతను సుఖ సంతోషాలతో ఉంచుతాడు, సంసార సుఖాన్ని, సంసార శాంతిని ఏ విధంగా ఇతను ప్రసాదిస్తాడు, ఆ నామాలన్నిటిలో కూడా వస్తుంది. సో అష్టోత్తర శతనామావళి పూజతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి తరువాత మనము నివేదన చేసేటప్పుడు అరటిపళ్ళు, సీతాఫలాలు, ఆ పూజ యథావిధిగా చేసిన తర్వాత మెత్తటి పదార్థాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం పెడతాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా సుకుమారమైనటువంటి శరీరం గలవాడు కనుక ముందు ఆవు పాలు నివేదన చేస్తాము. తర్వాత ఆవు పాలతో చేసిన పదార్థాలు కూడా నివేదన చేస్తారు, పాలకోవాలు అవి కూడాను. దాని తర్వాత అరటిపళ్ళు, చిమ్మిరి, చలిమిడి, సీతాఫలాలు ఇటువంటి మెత్తటి పదార్థాలే. పాలు పోస్తానికి వెళ్ళినప్పుడు సీతాఫలాలు కూడా తీసివేస్తారు అక్కడ.
ఆ పుట్ట దగ్గర. సో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసేసి ఆ పుట్టకి ఈ పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పుట్ట మన్నును తీసుకొని చెవుకు పెట్టుకుంటారండి. అవునండి, ఏమిటో ఆచారం. అది చెవుడు ఉంటే కనుక చెవులోంచి చీము కారుతున్నా ఎన్నాళ్ళకి ఏ డాక్టర్లకి ఎన్ని మందులు వేసినా తగ్గకపోతే ఈ పుట్ట మన్ను తీసి పెట్టిన తర్వాత తగ్గిన వాళ్ళు చాలా మంది తెలుసు. నాకు కూడా తెలుసండి. పుట్ట మన్ను ఇంట్లోనే ఒకళ్ళకి అట్లా అలాగే అండి. మనకి ప్రత్యక్ష నిదర్శనాలే ఉన్నాయి కదా. సో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఆ పుట్ట మన్ను తీసుకొచ్చి మనము ఆ చెవికి పెడితే కనుక ఆ చెవిలోంచి కారేటువంటి చీమంతా కూడా వెళ్ళిపోయి ఆ చెవు శుభ్రంగా అంటే వినిపించడం మొదలవుతుంది. అంత మునుపు చీము కారుతూ ఉండి వినిపించని విషయం కూడా హాయిగా ఉంది. ఇప్పుడు అన్నీ వినిపిస్తున్నాయని మనుషులను నేను కూడా చూశాను. నేను చాలా దగ్గర నుంచే చూశాను. ఇంకొకటి మనకి ఇంకొక ఆచారం ఉందండి. ఈ నాగపంచమి రోజున గోడ మీద కొంతమంది ఆవు పేడతో నాగేంద్రుడి జంట సర్పాలని చిత్రీకరిస్తారు. గోడ మీద ఆవు పేడతో. కొంతమంది పసుపు కుంకాలతో చేస్తారు గోడ మీద. మీరు గమనించే ఉంటారు, చాలా మటుకు మనం చూస్తాం. అందరూ కూడా పసుపు కుంకాలతో గోడ మీద ఈ సర్పాకారంగా ఇట్లా తీర్చిదిద్ది అక్కడ వస్త్రాలు కూడా పెడతారు. వస్త్రాలు కూడా పెట్టి అప్పుడు దాని ప్రకారం పూజ చేయడం అది మొదలు పెడతారు. కొంతమంది ఏమో గోడ మీద పసుపు కుంకాలతో జంట సర్పాలని చిత్రిస్తారు. అక్కడే వస్త్రము, అక్షతలు, గంధము అన్నీ కూడా వేసి ఆ గోడ మీద ఉన్నటువంటి నాగదేవతలకి కూడా పూజ చేస్తారు. అంటే ఒక చిన్న ప్రతిమ పెట్టుకుంటారు. నాగేంద్రుడి పడగతో ఉన్నటువంటి ప్రతిమని పెట్టుకుంటారు. పాలు అవి కూడా పోస్తారు. కొంతమంది ఆవు పేడతో రాయటం తెలుసు, కొంతమంది పసుపు కుంకాలతో రాయటం తెలుసు. పసుపు కుంకాలతో కూడా రాయటం తెలుసు మనకి. ఇలా కాక కొంతమంది గడపకి 3 వైపులండి, గడప ఆ చివర ఈ చివర పాలు పోసి మధ్యలో కూడా పోస్తారు. గడప మీద పోస్తారు. ఎందుకంటే పూర్వము పెద్ద పెద్ద చెక్క గడపలు ఉండేవి. అవును, పెద్ద పెద్ద చెక్క మీద ఎక్కదు పాము అంటారు. మీకు గుర్తుంది? అదేదో బావగారు మంచం మీద పడుకుంటే పాము కాటే, మంచం చెక్క మంచాలు కదా పూర్వం. ఆ చెక్క మంచాల మీద ఎక్కమని చెప్పేసి అందరూ మంచాల మీదే పడుకునేవారు. ఎత్తు మంచాలు కింద కూడా రాళ్ళు పెడతారు. అలాగే పెద్ద పెద్ద చెక్క గడపలు ఉండేవి పూర్వకాలం. ఆ చెక్క గడప ఎక్కదు, చెక్క కదా. దానికి ఏదో బావగారు సంబంధం ఉందని అంటారు కథల్లో. ఆ సంబంధం ఎట్లా ఉన్నా మొత్తానికి అంటే దానికి ఒక కథ ఉందంటారా? కథ అయితే ఏమి మనకి చరిత్రలో లేదండి. బావగారు అంటే అది చెక్క అంటే చెట్టే కదా. చెక్క అంటే చెట్టు మించి వచ్చేది కదా చెక్క. ఆ చెట్ల మీదే ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి కదా ఈ సర్పాలు. ఆ చెట్ల కిందే పుట్టలల్లో ఉంటాయి. మరి అటువంటి బంధుత్వం ఏదో ఉండాలి బహుశా. అందుకని ఆ చెక్క మీద ఎక్కవు అని చేసి నిజంగానే చెక్క మీద ఎక్కవు, ఒక నానుడు ఉంది. అయితే ఆ గడపకి అటువైపు ఇటువైపు మధ్యలో పాలు పోసి, ఇది ముఖ్యంగా మా నాయనమ్మ చేస్తూ ఉండేది. ఇంట్లో చిన్న ప్రతిమ పెట్టుకొని దాని మీద అభిషేకం చేసి పాలతో, దాని తర్వాత ఈ గడప దగ్గర పోసేసి ఒక చిన్న మాట కూడా అనేది, అంటే చిన్నపాటి ఒక వరుస, నడుము తొక్కితే నా వాళ్ళు అనుకొని, పడగ తొక్కితే పగవాళ్ళు అనుకొని, రక్షించు నాయన అని చెప్పేసేసి. అంటే ఎప్పుడైనా మన పూర్వకాలం చెప్పులు లేకుండా నడిచి వెళ్తూ ఉండేవారు. చీకటి ఎక్కడెక్కడన్నా సర్పాలు కనిపిస్తే గబుక్కొని తొక్కితే అవి పగపట్టకుండా, నడుము తొక్కితే నా వాళ్ళు అనుకొని, పడగ తొక్కితే పగవాళ్ళు అనుకొని, రక్షించు నాగన్న అని చెప్పేసి ఆవిడ అంటూ పాలు పోయటం నాకు తెలుసు, మా నాయనమ్మ. సో ఆ విధంగా కూడా గడప మీద కూడా నాగేంద్రుడిని పూజించడం అనే ఆచారం ఒకటి ఉండేది. ఆ పాలు పోస్తే ఒక గడప వరకు వచ్చిన పాలు తాగి వెళ్ళిపో అక్కడ మనం అంటే గడప వరకు వచ్చేసి మీరు అంటే ఆ పాలు తాగి వెళ్ళిపోతుంది. ఇక గడప ఎక్కి లోపలికి రాకుండా. ఒకవేళ పొరపాటు తెలియక తొక్కినా కూడా అలా అనుకోవద్దు, ఏమీ అనేదా భావించద్దని నాగేంద్రుడికి క్షమాపణ చెప్పుకోవటం అనేది ఉండేది. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఉందండి ఇక్కడ. ఈ నాగేంద్రుడిని ప్రధానంగా ఎందుకు పూజించాలి అంటే బోల్డ్ కథలు ఉన్నాయి మనకి. అసలుకి ముందు వివాహ సమస్య, తర్వాత సంతాన సమస్య, తర్వాత ఈ చెవులో ఉండేటువంటి చెవిటి సమస్యలు కానీ, చెవులో చీము కారటం. ఎందుకో చెవికి నాగేంద్రుడికి సంబంధం ఉందండి. సంబంధం ఉంది. అంటే ఈ చెవులో ఉండేటువంటి వినికిడి శబ్దానికి, అంటే ఇవి యాక్చువల్గా నిజం చెప్తే కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కూడా ఈ వెనకాల ఉండేటి వెన్నుపూస సరిగ్గా పనిచేస్తేనే ఇవన్నీ కూడా పనిచేస్తాయి మనకి. ఏమాత్రం వెన్నుపూసలో అటు ఇటు తేడా వచ్చినా వెన్నుపాము అంటాం. అందుకే మనం ఆ వెన్నుపాము సరిగ్గా లేకపోతే దానికి కనెక్ట్ అయిన ఈ యొక్క ముఖమండలం అంతా కూడా ఏదో ఒకటి చెవులను, కళ్ళను, అంతే కదండి. వెన్నుపాములా ఉండి మన శిరసే పడగ. పడగ
ఆ పడగకి ముందంతా కూడా మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నీను. ఇవన్నీ కూడా పనిచేయాలంటే ఆ వెనకున్నటువంటి మీనంటే పడగలాగా ఉన్నటువంటి మన శిరస్సుకు అతుక్కునున్న ఈ పంచేంద్రియాలన్నీ కూడా కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కూడా బాగా పనిచేయాలంటే నాగేంద్రుడి యొక్క రక్షణ ఉండాలి, నాగదోషం లేకుండా ఉండాలి. చాలా మటుకు సంతానం లేని వాళ్ళందరూ రండి ఒక పడగని చిన్నది వెండిది కొని బ్రాహ్మడికి దానం ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలగటం కూడా నాకు బాగా తెలుసు చాలా మంది విషయంలో. ఒక చిన్న నాగేంద్రుడి పడగ కొని దానం ఇస్తారు గుళ్ళో. అవునండి, పెళ్లి లేట్ అయిపోతుంది, వివాహం ఆలస్యమైన చాలా మంది చాలా తర్వాత వివాహం అనంతరం సంతానం లేకపోయినా సంతానం లేకపోవటం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎన్నో వింటున్నాం ఫెర్టిలిటీ సెంటర్స్ లో మోసాలు, నేరాలు, ఘోరాలు. అలా కాకుండా పూర్వకాలం ఏంటంటే అందరూ కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అసలు ఉండేవి కాదు. మనకి నాగేంద్రుడినే నమ్ముకునేవారు. ఆ నాగేంద్రుడి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఆయనను సంతృప్తి పరిచేలా పాలు పళ్ళు సమర్పణ చేయటం, పుట్టమన్ను బంగారం అని చెప్పేసి చెవికి పెట్టుకోవటం, లేకపోతే తల మీద కూడా ముఖానికి కూడా పెట్టుకునేవారు, బొట్టులా పెట్టుకునేవారు. మళ్ళీ నూకలు తీసుకెళ్ళి వేస్తారు, నూకలు తీసుకొని మూకలు అంటారు, అది నూకలు తీసుకొని మూకలు ఇవ్వమని కూడా అంటారు. ఆ రకంగా మన సంప్రదాయ ప్రకారం నాగేంద్రుని నమ్ముకుని వివాహం చక్కగా నిర్విఘ్నంగా చేసుకున్న వాళ్ళు, అలాగే సంతానవతులైన వాళ్ళు మనకి బోల్డ్ మంది తెలుసు. ఆ రకంగా ఉండేది. తర్వాత ఈ నాగేంద్రుడికి గురించి అనేక కథలు ఉన్నాయండి. ఒక చిన్న కథ అయితే మనం చెప్పుకుందాం. చెప్పండి. సాధారణంగా ఈ రైతులు వాళ్ళు నాగలితో దున్నుతూ ఉంటారు కదా, అలా దున్నేటప్పుడు ఒక పాము తన కొన్ని పిల్లల్ని పెట్టింది, ఒక 5-6 పిల్లల్ని పెట్టి, గుడ్లు కదా పాము ఎక్కువ గుడ్లు పెడుతుంది, 5-6 పిల్లలు అయినాయి, చిన్న చిన్న పాము పిల్లలు తిరుగుతుంటే ఇతను తీసుకోకుండా నాగలితో దున్నేటప్పుడు చంపేశాట ఆ పాముల్ని. ఆ తల్లి పగబట్టి ఇంటికి వచ్చిందట, ఆ రైతు ఇంటికి వచ్చిందట. ఆ రైతు ఇంటికి పాములకి వాసన శక్తి, గ్రహణ శక్తి ఎక్కువ కదా, అందుకని అడుగుల్ని వాసన చూసుకుంటే ఇంటికి వెళ్ళగలుగుతాయి అవి. అడుగు పాములకి కుక్కలకి గ్రహణ శక్తి ఎక్కువ అండి. అవునండి, కుక్కలకు కూడా ఎంత దూరాన దొంగ ఉన్నా గుర్తుపడతాయి, అందుకే అవి. ఈ గ్రహణ శక్తితో ఆ రైతు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిందట ఈ తల్లి సర్పం. తన పిల్లలన్నిటిని చంపేశాడుగా, వెళ్ళింది. వెళ్ళేసరికి ఆవిడ నాగపంచమైందట. ఆ రైతు భార్య నాగేంద్రుడికి పూజ చేస్తూ కనిపించిందట. కాసేపు అలాగే నుంచొని చూసిందట. తర్వాత చలిమిడి, చిమ్మిడి, అరటి పళ్ళు అన్నీ కూడా నైవేద్యం పెట్టిందట. పెట్టేసి నాగేంద్రుడికి పెడితే ప్రత్యక్షంగా ఎదుర్కొన్న నాగేంద్రుడే ఉన్నాడుగా, ఇతనికి వెళ్ళిందట ఆ నైవేద్యం అంతా కూడా. అందుకని నాకు పూజలు చేసి చక్కటి నైవేద్యాలు పెట్టిన ఈ తల్లికి నేనేమీ కూడా అపకారం చేయకూడదని ఆ సర్పం వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట. అంత మహిమ ఉందండి, అంత మహిమ ఉంది నాగేంద్రుడిని పూజించడంలో. పుట్టలో పాలు పోయొద్దు, పాములు చచ్చిపోతాయి, అసలు నాగేంద్రుడిని పూజించటం ఏంటి అనేటువంటి కాలంలో మనం ఉన్నాం గనక మనము కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళటం లేదు. కాకపోతే కాలంలో ఉండేటువంటి నమ్మకము, ఆచారము, వ్యవహారము, దాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఎంత చక్కటి ఫలితాలు పొందారు, ఇది కూడా మనము ఒక సందేశం లాగా చెప్పదలుచుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగపూజ అనగానే దాన్ని చాలా చులకనగా తీసిపారేస్తున్నారు ఈ రోజుల్లో. కాకుండా ఇప్పుడు మన తరంలో మనం చూసాం, వివాహం ఆలస్యంగా అయిన వాళ్ళకి నాగదోషం పరిహరిస్తే వెంటనే వివాహం అవటం, సంతానం లేని వాళ్ళకి సంతానం వెంటనే కలగటం, ఇవన్నీ మనం చూసాం గనక మీరన్నట్టు చెవుకి ఆ పుట్టమన్నుకి ఎంత సంబంధం ఉందో చూడండి. ఆ ఎటువంటి వైద్యానికి లొంగనటువంటి ఆ చీము పుట్టమన్ను పెట్టంగానే తగ్గిపోతుంది. అది యథార్థం అండి, యథార్థం, చాలా యథార్థం. ఆ రకంగా నాగేంద్రుడి యొక్క మహిమలు మనం చెప్పుకోవాలంటే ఆయన ఎంత ఉదార హృదయుడు, పగబట్టకుండా మనుషుల్ని ఎంతగా కాపాడుతాడు వాళ్ళ సంసార జీవితానికి. అంటే ముఖ్యంగా ఈ నాగేంద్రుడు ఎవరు, మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి శివపుత్రుడే కదా. ఆ శివపుత్రుడు అవటంతో ఈ నాగేంద్రుడిని పూజిస్తే అన్యోన్య దాంపత్యం ఉంటుందని కూడా మన భారతీయులందరికీ పెద్ద విశ్వాసం. ఆ రకంగా ఈ నాగేంద్రుడిని పూజించటం వలన అంటే భారతదేశానికి వ్యవసాయం ఎంత ముఖ్యమో సంసారం అనే వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. అది లేకపోతే మహాత్ములందరూ ఎలా జన్మిస్తారండి? ఒక బుద్ధుడు
ఒక మహాత్మా గాంధీ వీళ్ళంతా ఎలా జన్మించారు? మరి సంసార వ్యవస్థ ఉండి సుపుత్రుల్ని కంటేనే కదా ఒక అబ్దుల్ కలాం గాని వీళ్ళందరూ ఎలా ఒక ఆ పాతకాలానికి వెళ్తే ఒక శ్రీరాముడు ఒక శ్రీకృష్ణుడు ఎలా జన్మించారు? కుటుంబ వ్యవస్థ ఉంటేనే సమాజం పటిష్టంగా ఉంటుంది. ఆ కుటుంబ వ్యవస్థ సవ్యంగా ఉండాలంటే ఆ కుటుంబ వ్యవస్థ వెనకాల నాగేంద్రుడు ఇలా పడగబట్టి నీడలాగా కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటాడు. అందుకని నాగపూజ చేయటం అనేది మనకి తరతరాలుగా ఆచారంగా విష్ణుమూర్తే 1000 తలల శేషశయనం మీద ఉంటాడు, శేషతల్పం మీద ఉంటాడు. అదండి నాగుల పంచమి యొక్క మహిమ అది.